శ్రీమాత్రే నమః. ఈ రోజు మంగళవారం. సర్వమంగళ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి ఎన్నో అద్భుతాలు, లీలలు అవన్నీ చెప్తూ ఉంటారు. మెయిల్స్ లోను రాస్తూ ఉంటారు, కామెంట్ లో కూడా చాలా ఉంటాయి మీరు చూస్తే కనుక. అవన్నీ చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే నువ్వు ఉన్నావే అని అనిపిస్తుంది. వాళ్ళు రాసిన లీలతో పాటుగా ఇంకొక అనుభవాన్ని కూడా నేను మీతో ఈరోజు పంచుకుంటాను. అమ్మ ఉంది అని అనుకుని పాదాలు పట్టుకుంటే అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ముందు ఎవరికి చెప్తాం? మన ఇంట్లో అమ్మ నాన్నకి చెప్తాం. ఎలా అయినా సరే వాళ్ళ పిల్లలకు వచ్చే కష్టాన్ని ఎలా తీర్చాలి, ఎలా బయట పడేయాలి అని చెప్పి తల్లిదండ్రులు చూస్తారు. ఏదో విధంగా మనకు వచ్చిన కష్టాన్ని వాళ్ళు తీసేయడానికి ప్రయత్నిస్తారు. అచ్చం అలాగే ఒకసారి అమ్మవారి పాదాలు పట్టేసుకుని, అమ్మ నాకు ఆ కష్టం వచ్చింది, ఎలా తీరుస్తావు? నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదు, నేను ఇంత బాధపడుతున్నాను అని చెప్పి అమ్మతో పోట్లాడే చనువును మనం పెంచుకోవాలి. భగవంతుడితో మాట్లాడాలి అన్నా, భగవంతుడితో పోట్లాడాలి అన్నా భగవంతుడికి మనకి మధ్య చనువు ఉండాలి. ఆ చనువు ఉండాలి అంటే నిరంతరం వాళ్ళతో మాట్లాడాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఎవరితో అయినా సరే వాళ్ళతో అంత చనువు ఉంటుందా? కానీ ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అలా భగవంతుడితో మనం మాట్లాడుతుంటే భగవంతుడికి మనకి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది అనమాట. సరే, ఆ లేఖ సారాంశం ఏంటంటే ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట. పెద్దమ్మాయి ఏమో పరాయి వాళ్ళు ఎవరినో ప్రేమించిందట. ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కుదరదు, నువ్వు అలా ఎవరినో పెళ్లి చేసుకుంటా ఉంటే కుదరదు అని చెప్పి ఇంట్లో వాళ్ళు చాలా కట్టుదిట్టం చేసేసారట. ఆ అమ్మాయి అప్పటికి పీజీ చదువుతోందంట. పీజీ అయిపోయిన తర్వాత వివాహం చేసుకోవాలని అనుకున్నారు. పీజీ అయిపోయింది, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి అనమాట. ఉద్యోగం ఏమో అబ్బాయికి విదేశాల్లో వచ్చింది కాబట్టి విదేశాలు వెళ్ళక తప్పనిసరి పరిస్థితి వచ్చింది అనమాట. అక్కడి నుంచి వచ్చేసాక వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయికి ఏమో భారతదేశంలో వచ్చింది. సరే, ఈ అమ్మాయి ఏమో తల్లిదండ్రులతో పాటే ఉంది, రోజు గొడవే ఇంట్లో. నువ్వేమో వివాహం చేసుకోవద్దు అని వాళ్ళు, నేను చేసుకుంటానని అమ్మాయి. సరే, ఒక రోజు ఏమో వీళ్ళు సంబంధం చూసేసి పెళ్లి చేసేద్దాం అని అనుకుంటే ఆ అమ్మాయి ఏమో నేను చేసుకోనని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే తనకి తన కాళ్ళ మీద నిలబడే శక్తి వచ్చేసింది కాబట్టి తల్లిదండ్రులని కాళ్ళతో తన్నేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. తల్లికి ఇంక ఎంత బాధ అంటే, అంతే కదా, ఎదుగొచ్చిన కూతురు తల్లిదండ్రులను తన్నేసి బయటకు వెళ్ళిపోతే ఏ తల్లైనా బాధపడుతుంది కదా. ఆవిడేమో మంచం పట్టేసి డిప్రెషన్కి వెళ్ళిపోయారట. ప్రతిరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, దా వచ్చే 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 అని బతిమాలకోవడం. అసలు ఆ అమ్మాయి అయితే ఒక్కొక్కసారి కాలుతో కూడా తన్నేసింది వాళ్ళ అమ్మగారిని. ఇంకా భరించలేక ఆవిడ ఎన్ని పూజలు చేశారో అట. ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకోవడమే, ప్రతిరోజు బాధపడ్డమే. సరే, ఈ లోపేమో అబ్బాయి విదేశాలకు వెళ్ళాడు కదా, 2 ఏళ్ళు అయిపోయిందట. ఆ అబ్బాయి ఏమో భారతదేశం వస్తున్నాడనే విషయం తెలిసిందంట. ఇంక వీళ్ళిద్దరూ వివాహం చేసేసుకుంటారని చెప్పి ఆ తల్లికి తెలిసింది. ఇంకా బాధ, ఏడుపు, తల్లి నా కూతురుని రక్షించు అని. ఒక రోజు ఏమైందంటే, ఈ సామాజిక మాధ్యమంలోనే వీడియోస్ అన్ని స్క్రోల్ చేస్తూ ఉంటే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి మనం చేసిన ఒక వీడియో కనిపించింది. ఆ తమ్నైల్ కూడా ఏంటంటే, ఇక్కడికి కష్టంతో వస్తే తీరని వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి నేను తమ్నైల్ పెట్టాను అనమాట. సరే, ఆ వీడియో చూసారట. చూసిన తర్వాత అలా వరుస పెట్టి సర్వమంగళ అమ్మవారి ఆలయాలను జరిగిన అద్భుతాలు, లీలలు అవన్నీ తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంట, సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చేసారు. వచ్చేసి 3 రోజుల పాటు అక్కడే ఉండి ఆ ఆలయంలో సేవ చేసుకుంటూ ఇంకా అమ్మ పాదాలు పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత రామంగారిని అడిగారట, మా అమ్మాయి సంగతి ఎలా ఉందండి, ఏదైనా పరిహారం చెప్పండి అంటే ఆయన ఏదో పూజ చేయమని చెప్పారట. ఒక 41 రోజుల పాటు ఏదో పూజ చెప్పారు. ఆ పూజ వాళ్ళు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేస్తున్నారు. 6 నెలలు అయిపోయింది, ఆ అమ్మాయి మారటం లేదు. ఒకరోజు పొద్దున్నే ఇంటి తలుపు కొట్టారట ఎవరు. తలుపు తీసేసరికి ఆ కూతురు అనమాట, కళ్ళంతా వాచిపోయి ఉన్నాయంట. ఈవిడేమో అదేంటి అలా ఉన్నావు, ఏమైంది ఏమైంది రాను లోపల కూర్చోబెడితే ఆ అమ్మాయి అసలు విషయం చెప్పింది. ఏంటంటే, తను ఎవరినైతే ప్రేమించిందో ఆ అబ్బాయికి పెళ్ళైపోయిందట. అది దాచిపెట్టి ఈ అమ్మాయి ఉద్యోగం ఖచ్చితంగా చేస్తుంది, ఈ అమ్మాయికి మంచి తెలివితేటలు ఉన్నాయని ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడట. ట్రాప్ చేస్తే ఈ విషయం ఈ అమ్మాయికి ఏం తెలీదు. ఆ అబ్బాయి భారతదేశం వచ్చేసాడు. ఒకానొక రోజు అతని గురించి మొత్తం అన్ని విషయాలు తెలిసిపోయాట. తన కళ్ళతో తను చూసిందట. చూసి ఆ అబ్బాయిని నిలదీస్తే, అవును ఏంటి, ఇప్పుడు నీకు వేరే దిక్కేం లేదు, నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప, కాబట్టి నేనే ఆప్షన్, నీకు వేరే ఆప్షన్ లేదు అంటే ఆ అమ్మాయి అప్పుడు అనుకుందంట, అంటే ప్రేమించాను అని చెప్పి నన్ను మోసం చేసి పైగా వేరే ఆప్షన్ లేదు అని అంటున్నాడని చెప్పి ఆ అమ్మాయి వెంటనే ఇంకా అసలు విడిగా ఏ గదిలోనూ ఉండకూడదని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది.
ఆవిడ మెయిల్లో రాశారు నాకు, నేను ఎప్పటికీ అమ్మ పాదాలు వదలనమ్మా, ఈ దారి చూపించిన మీకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలనై ఉంటాను. ఎంతమంది జీవితాలు ఇలా బాగుపడ్డాయో నాకైతే తెలియదు, కానీ నా జీవితంలో జరిగిన అద్భుతం అమ్మా. నా కూతురు అతను చేసిన మోసానికి ఏదైనా చేసుకుని ఉండుంటే మాకు జీవితాంతం ఆ బాధ ఉండేది, అది తీరని లోటు, ఆ బాధ నుంచి మేము బయటపడి ఉండేవాళ్ళం కాదు. కానీ నా కూతురు మనసు మార్చి తను ఏ విధమైన అఘాయిత్యం చేసుకోకుండా తిరిగి నా ఇంటికి తీసుకొని వచ్చారు. తెలుసుకుంది, రేపు శ్రావణ మాసంలో నా కూతురికి పెళ్లి చేస్తున్నాము, ఆ పెళ్లి చేసే ఆ వ్యక్తికి కూడా మొత్తం అన్ని విషయాలు చెప్పామమ్మా అని చెప్పి నాకు మెయిల్ చేశారనమాట. ఆ వివాహానికి మీరు కూడా రావాలి అని చెప్పి అన్నారు. సరే, వాళ్ళంతా ఆప్యాయంగా పిలిచారనుకోండి. అంతా ఎందుకు చెప్తున్నానంటే, వన్స్ ఒకసారి మనం అమ్మవారి ఆరాలోకి వెళ్ళిపోయి పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, ఖచ్చితంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు, అనుగ్రహించే తీరతారు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? అనుమానాలు, మన మనసులో ద్వేషం నింపుకుంటాం, అకారణంగా ఇంకొకరి మీద కోపాన్ని పెంచుకుంటాం. మన మనసులోంచి ఇవన్నీ తీసి ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇలా ఎంతమంది జీవితాలు మారుతున్నాయో తెలుసా? నేను అసలు చెప్పలేను. ఎంతమంది నాకు మెయిల్స్ పెడుతూ ఉంటారో, ఎంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారో. సరే, మొన్న శుక్రవారం పన్నీటి జల్లి లాంటి పాట అని చెప్పి నేను వీడియో పెట్టాను కదా, దాని కింద ఒక కామెంట్ పెట్టారన్నమాట, చాలా పెద్ద కామెంట్. ఆ అమ్మాయి పెట్టింది ఏంటంటే, నేను ఎప్పుడు మీ వీడియోస్ చూస్తానక్క, నేను ఈ వీడియోస్ ని మా అక్కకు కూడా పంపిస్తూ ఉంటానని చెప్పి వాళ్ళ అక్క జీవితం గురించి రాశారు. అయ్య బాబోయ్, ఇంకా ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు అనుభవించేసిందా అనిపించింది. ఆ అమ్మాయికి 19 ఏళ్ళు, కానీ ఆ 19 ఏళ్ళు వచ్చేసరికి అమ్మాయి ఎన్ని బాధలు అనుభవించేసిందో. ఆ అమ్మాయికి ఏమో మేనరికం చేశారట, అతనేమో మలేషియా వెళ్తే అక్కడ ఎవరో అతన్నేమో కత్తితో పొడి చేశారట పాపం నడుం కింద. దాంతో ఈ చక్రాల కుర్చీకే పరిమితం అయిపోయారట. వాళ్ళు ఏదో వైద్యం చేయించేసి భారతదేశం పంపించేశారట. పంపించేసిన తర్వాత ఆ అమ్మాయి ఎన్ని సేవలు చేసిందో అట. దాంతో పాటుగా ఈ అత్తామామలకు కూడా సేవలు చేయటం. ఇప్పుడేమో ఆ భర్తకి ప్రతిరోజు ప్యాడ్స్ మార్చటము, అన్ని చేయటము, అలాగే అత్తామామలకి సేవ చేయటము. అలా భర్తకి సేవ చేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆయనేమో చనిపోయారట. అలాగే ఈ అత్తగారు వాళ్ళు కూడా చనిపోయారట. వాళ్ళకి కూడా మతిస్థిమితం లేకపోతే ఇవన్నీ సేవలు ఆవిడే చేశారు. పాపం ఆవిడకి ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ వస్తుంటే వీళ్ళ అక్క చెల్లుళ్ళే కాస్త అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేవట. అసలు విషయం ఏంటంటే, ఈ చక్రాల కుర్చీకి పరిమితం అయ్యాడు కదా, కంపెనీ వాళ్ళు ఏదో అమౌంట్ కూడా ఇచ్చారట. ఆ అమౌంట్ ను కూడా వాళ్ళ దగ్గర వాళ్ళే అసలు ఇవ్వకుండా మోసం చేసేసారట. ఇవన్నీ ఆ అమ్మాయికి 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి జరిగిపోయాయి. భర్తను కోల్పోయింది, అత్తమామలు కోల్పోయింది, చూసే వాళ్ళ దిక్కులు ఎవరూ లేరు. అటు అత్తారింటి వైపు వాళ్ళు ఎవరూ ఈ అమ్మాయిని చూడట్లేదు. ఈ అమ్మాయికేమో 2 పిల్లలు. ఆ అమ్మాయి పడని కష్టం లేదు. అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఏ రోజు కోపం తెచ్చుకోకుండా, ఏ రోజు ఎవరిని నిందించకుండా, అసలు ఎంత సంయమనం పాటిస్తూ చేసిందంటే అంట, అది చదువుతుంటే ఏడుపు వచ్చేసింది నాకైతే. ఏంటి 19 సంవత్సరాలకి ఇన్ని అనుభవించేసిందా అని. సరే, ఈ వీడియోలు అవన్నీ పంపిస్తూ ఉంటే ఆవిడేమో పాప లలిత సహస్రనామం ఇది చదువుకుంటూ ఉంటారట. ఈ వీడియో పంపించినప్పుడు మొన్నే రీసెంట్ గా జరిగింది అనుకుంటాను. ఒక రోజు ఈవిడ నిద్రపోయారట. నిద్రపోతే సర్వమంగళ అమ్మవారు ఆవిడకి కల్లో కనిపిస్తే పాదాలు గట్టిగా పట్టేసుకుని, నువ్వెవరు, సర్వమంగళ అమ్మవా అని చెప్పి ఈవిడ అడిగారట. అమ్మవారు తలూపారట. ఆవిడకి వెంటనే మెలకు వచ్చేసిందంట. మెలకు వచ్చేసి ఇంకా వెంటనే వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసి చెప్పారు. ఆవిడ ఇంకా డీప్ గా రాశారు ఆ కామెంట్ లో. ఇప్పటికీ ఉంది చూడండి ఆ కామెంట్. అప్పుడు ఆ అమ్మాయి రాసింది ఏంటంటే, ఇంతవరకు నా అక్క బాధపడుతూనే ఉంది, నా అక్కకి నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళేమో గూడానికి దగ్గరలోనే ఉంటారట, ఒకసారి ఆలయానికి వెళ్ళు, నీ కష్టాలన్నీ తీరిపోతాయని. ఆవిడకి ఒక కూతురు ఉన్నారట, వివాహం కావాల్సింది అమ్మాయికి. నేను ఒకటే కోరుకుంటున్నాను, భగవంతుడి దయ వల్ల మంచి జీవితం ఆవిడకి రావాలి, ఆ కూతురికి వివాహం అయిపోవాలి. అయిపోతుందిలేండి, ఎందుకంటే వన్స్ అమ్మవారి గొడుగులోకి వచ్చేస్తే ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. అక్కడ 19 సంవత్సరాలకే అన్ని కష్టాలు పడుతున్న ఆమె ఒక్కరోజు కూడా ఎవరిని నిందించలేదు. నా కర్మింతే, నా బతుకింతే అని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా తన బాధ్యతగా చేసింది. చేసి అమ్మవారి పాదాలు పట్టేసుకుంది. నాకు తెలిసి ఆవిడ ఏ జన్మలోనో ఏదో చేసుంటారు, ఈ జన్మలో అన్ని బాధలు అనుభవించారేమో. ఇంకా ఆ కర్మంతా కరిగిపోయింది. ఆవిడకి మంచి రోజులు రావాలి, వచ్చి తీరతాయి, రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సర్వమంగళ అమ్మవారి ఆలయం తాడేపల్లిగూడెంలో ఉంది. ఏలూరు రోడ్డు చిన్న వంతెన. పొద్దున్న 7 గంటలకి తెరుస్తారు, 11:30కి మూసేస్తారు. సాయంత్రం మళ్ళీ 5-5:30కి తెరుస్తారు, 8 వరకు ఉంటుంది. ఈ సమయంలో వెళ్తే మీరు అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.